హాయ్ అండి అందరికీ, నేను మీ భీమవరం సత్య. ఈరోజు మీకు చూపెట్టబోతున్న వీడియో చల్లుప్మా. చల్లుప్మా కోసం ముందుగా మనం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిర్చి తాలింపుగా తీసుకోవాలి. అలాగే 4 ఉల్లిపాయలను చిన్న ముక్కలు కోసుకుని 2 పచ్చిమిరకాయలు కూడా చిన్న ముక్కలు కోసుకోవాలి. ఒక బౌల్లోకి 2 చిన్న పెరుగు ప్యాకెట్లు వేసుకుంటున్నా. పుల్ల పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇలా తీసుకున్న పెరుగులోకి 1 గ్లాసు వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. దాంట్లోకి కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 అర గ్లాసు వరిపిండి వేసుకుని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మనం చేతితో కలిపితే చేయి జారుడుగా ఉండాలి. గట్టిగా ఉంటే కనుక కొద్దిగా వాటర్ పోసుకుని కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా జారుతూ ఉండాలి. తర్వాత మనం ఒక పొయ్యి మీద కళాయి పెట్టుకుని అందులోకి 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని ఈ తాలింపులన్నీ వేసి బాగా వేపుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా రోస్ట్గా వేపుకోవాలి. ఈ విధంగా రోస్ట్గా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకుని ఆ తాలింపులోకి పోసి కలుపుకోవాలి. చిన్న మంట మీద ఆపకుండా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే ఉప్మా రెడీ అవుతుంది. మనం ఆపకుండా కలుపుతూ ఉండాలి. ఉప్మాలో ఉన్న పచ్చంతా పోయి మనకి పెనం నుంచి ఈ విధంగా వేరవుతుంది. ఇలా తయారయ్యే ఉప్మాని మనం కారపొడితో కానీ ధనియాల పొడితో కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుంది. కారపొడి వీడియో కావాలంటే కరివేపాకు కారపొడి మన ఛానల్లో ఉంది, చూడండి. ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నాను, చూడండి. మనం చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనకి మొత్తం పచ్చివాసన అనేది లేకుండా శుభ్రంగా ఏగాలన్నమాట. అంతేనండి, చల్ల ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్, ఒక 10 మందికి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. ఇప్పటి వరకు నా వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.